ఈ ఆకుపచ్చటి లోయలో అడుగు పెడితే మనం ఓ అద్భుత లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంది కదా. ఈ చుట్టుపక్కల జనమంతా ఈ అందమైన లోయని నాడిపతి విలేజ్ అని అంటారు. 5 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన చావిళ్లలో ప్రాచీన వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణంరాజు స్థాపించిన ఈ గోశాల ఓ గోలోకాన్ని తలపిస్తుంది. పైనుంచి చూస్తుంటే చెంగు చెంగున గెంతే ఈ ఆవులని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆనందంగా మనం వీటిని చూస్తూ లేగదూడలని భ్రమపడతాం. కాని ఇవన్నీ 2-3 ఏళ్ల వయసున్న ఆవులు, గిత్తలు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుని గుర్తుచేస్తూ డాక్టర్ కృష్ణంరాజు ఈ గోశాలలో అడుగునుంచి 3 అడుగుల లోపు ఎత్తున్న మినియేచర్, మైక్రోమినియేచర్ నాడిపతి నానోజాతి గోవులని మనకి అందుబాటులోకి తెచ్చారు. జనావాసాలకి దూరమైన గోమాతని మళ్లీ జనావాసాలకి దగ్గర చెయ్యాలన్నది డాక్టర్ కృష్ణంరాజు ధ్యేయం. ఈయన దృఢసంకల్పం వెనక 15 ఏళ్ల పట్టుదల, అనితర సాధ్య కృషి ఉంది. ఎట్టకేలకి డాక్టర్ కృష్ణంరాజు పొట్టి ఆవులని అభివృద్ధి చేసి దేశ విదేశాల్లో అందరిచేత అభినందనలందుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వారి వారి ఇళ్లల్లో ఈ సూక్ష్మగోవులు ఆడుతూ పాడుతూ తిరుగుతున్నాయి. దేశ ప్రధాని నివాసంతో సహా 14 మంది రాష్ట్ర ముఖ్యమంత్రుల ఇళ్లల్లో డాక్టర్ కృష్ణంరాజు అభివృద్ధి చేసిన మినియేచర్ కౌస్ తిరుగుతూ అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. పొట్టి ఆవులని అభివృద్ధి చేయడంతో పాటు 3000 ఆవులని డాక్టర్ కృష్ణంరాజు పెంచి పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా కనిపించే అన్ని రకాల ఆవుజాతులు ఇక్కడ మనకి కనిపిస్తాయి. వందల వేల రకాల వనమూలికలకి నెలవైన ఈ తూర్పు కనుమల్లో సుష్టుగా మేతమేసి ఎంతో క్రమశిక్షణతో సంతృప్తిగా గోశాలకి తిరిగి వస్తున్న ఈ గోమాతల్ని చూస్తుంటే ఎంత కనువిందుగా ఉందో చూడండి. ప్రపంచంలో ఏ గోశాలలోనూ లేనన్ని బ్రీడ్స్ ఈ నాడిపతి గోశాలలో మనకి దర్శనమిస్తాయి. రోజుకి 4-5 బుజ్జి దూడలు ఈ గోశాలలో పుడుతుంటాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రీడింగ్ బుల్ కన్నయ్య, వయసు 15 ఏళ్లు. ఈ పక్కన కనపడుతున్న బ్రీడింగ్ కౌ గోపెమ్మ. 12 ఏళ్లుగా ఈ జంటకి పుట్టిన సంతానమే. ఈ బ్రీడింగ్ గిత్తలు ఆవులు. పొట్టిగా కనిపించే ఆవులన్నిటినీ మినియేచర్ ఆవులని నమ్మి మోసపోకండి. తక్కువ ధర అని చెప్పి మీకు మన్యం ఆవులని, లంకా ఆవులని మినియేచర్ బ్రీడ్ అని చెప్పి సొమ్ము చేసుకుంటున్న మోసగాళ్లన్నారు, జాగ్రత్త. నాడిపతి వెబ్సైట్, సోషల్ మీడియా పేజీల ద్వారా, వాట్సాప్, ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి ఆ ఆవులు నాడిపతి గోశాలలో పుట్టినవా కాదా అని నిర్ధారణ చేసుకోండి. మిమ్మల్ని మోసగించే వాళ్ళని ఒక్కటే అడగండి, మీకు చూపించిన ఆవు పేరెంట్ని ఒక్కసారి చూపించమని. ఖచ్చితంగా చూపించలేరు. వాళ్ల బ్రీడ్ కాదు. సంతలోనూ రైతుల దగ్గర దొరికే ఆవులని కొనుగోలు చేసి ఆ ఆవులనే పుంగనూరు ఆవులనో, మినియేచర్ ఆవులనో చెప్పి మీకంటగడుతున్నారు. నాడిపతి గోశాలలో దొరికే ఆవులన్నిటికీ బర్త్ సర్టిఫికేట్, బ్లడ్ లైన్ సహా వాటి పేరెంటల్ డీటెయిల్ అండ్ హెల్త్ రికార్డ్ కూడా డిజిటలైజ్ అయి ఉంటాయి. దయచేసి ఎవ్వరూ మోసపోవద్దని ఇంకోసారి నా విజ్ఞప్తి.